హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంటల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమా జస్ట్ ఇంతకుముందే చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఓజీ ఒక ఎత్తు. ఎందుకు చెప్తున్నానంటే 12 సంవత్సరాల క్రితం ఒక తుఫాన్ చూశాను. అంతకుముందు 12 సంవత్సరాల క్రిందట ఒక తుఫాన్ వచ్చిందట. దాని పేరే బద్రి. అప్పటికి మనకు తెలియదు అనుకోండి, కానీ ఆ తుఫాన్ చూడకపోయినా కరెక్ట్గా పుష్కరం తర్వాత మళ్ళీ అప్పుడు 2001లో వస్తే 2013లో అత్తారింటికి దారేది అనే ఒక తుఫాన్ వచ్చింది. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత అంటే పుష్కరం తర్వాత 2025 ఓజీ అనే తుఫాన్ వచ్చింది. ఇప్పుడు ఈసారి తుఫాను మామూలు తుఫాను కాదు, వాటికంటే పెద్ద తుఫాన్ ఇది. దాని పేరే ఓజీ. ఇది ఏకగ్రీవంగా ఇండస్ట్రీ హిట్. పవన్ కళ్యాణ్ గారు ఏ నక్షత్రంలో పుట్టారయ్యా మీరు? థియేటర్లకు తుఫాన్ లాగా హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు పరిగెడుతున్నారయ్యా మీ సినిమా కోసం. యాక్షన్కి ఎమోషన్ కనెక్ట్ అయితే బ్లాక్ బాస్టర్. అదే ఓజీ. పవన్ కళ్యాణ్ ఎలా చూడాలి అనే సగటు అభిమానులు ఎలా కలగంటారో దానికి 100 రెట్లు ఎక్కువ చూపించాడు మన సుజిత్. ఆ విజువల్స్కి తమన్ తాండవం తోడయ్యింది. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ విధ్వంసం, సుజిత్ టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ టెల్లింగ్. ఒక్కో ఎపిసోడ్ సుజిత్ రాసుకున్న విధానం, పవన్ను చూపించిన విధానం, దానికి తమనిచ్చిన ఎలివేషన్ తిరిగి సినిమా గుర్తుపెట్టుకుంటుంది కంపల్సరీ. ఈ సినిమాకి 3 పరమేశ్వరులు. ఒకరు తాండవం చేస్తే ఎలా ఉంటుంది ఓజీని చూస్తే తెలుస్తుంది. పవన్, సుజిత్, తమన్ విశ్వరూపం చూపించారని చెప్పాలి. ఫ్యాన్స్ కోసం ఒకరు, దేవుళ్ళ కొలిచే తన అభిమాన హీరో కోసం ఇద్దరు ప్రాణం పెట్టి తీస్తే ఎలా ఉంటుంది అవుట్పుట్. టైటిల్ కార్డు దగ్గర నుంచి ప్రతి ఫ్రేమ్ని ఎంజాయ్ చేసేలా వర్కౌట్ చేశాడు సుజిత్. 3 తాండవం ఆడారనే చెప్పాలి. ఇక మొదటిగా పవన్ కళ్యాణ్ గారు. అందరూ యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎమోషన్ ఒక రేంజ్లో పండించారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే అల్ట్రా స్టైలిష్ స్వాగ్. పవన్ కనిపించిన ప్రతి ఫ్రేము ఫ్యాన్స్కి పండుగ. ఒక్క మాటలో చెప్పాలంటే స్క్రీన్ మీద కనిపించే పవన్ను ఎన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా ప్రతి ఫ్రేమ్ కూడా దుమ్ము దులిపే విధంగా ఉంటుంది. అంత అందంగా కనిపించారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు. ఇక తమన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. పవన్ కనిపిస్తే తమన్కి పూనకం వచ్చేసినట్లుంది. మామూలుగా కొట్టలేదు, దుమ్ము దులిపేశాడని చెప్పాలి. ఎప్పుడో పాత ఇంటర్వ్యూ ఒకటి చూశాను, నాకు బాగా గుర్తు. విక్రమ్, జైలర్, లిజో వీటికి ఆన్సర్ మన ఓజీ అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన అన్నట్లుగానే ఇచ్చి పడేశారు బీజియం. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మేసం తిప్పారు ఆయన. రేపు సక్సెస్ మీట్లో ఆయన మేసం తిప్పాలి, మనం చూడాలి. ఇక సుజిత్ కల్ట్ ఫ్యాన్ అని ఎందుకు అన్నారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఫైట్స్లో సైతం పవన్ డ్రెస్సింగ్ను అలాగే హెయిర్ స్టైల్ను చాలా కేర్ తీసుకున్నారు ఆయన. పవన్ కనిపించిన ప్రతి ఫ్రేము ఒక స్క్రీన్ షాట్ కింద వాడుకోవచ్చు అని ఇంతకుముందే చెప్పాను కదా. అంటే ఒకసారి అర్థం చేసుకోండి పవన్ ఎంతలా ఓన్ చేసుకున్నాడో. అలాగే ఇంట్రడక్షన్ ఎపిసోడ్ కూడా దుమ్ము లేచిపోద్ది. ఇంకా బాగా చెప్పాలంటే ఓజీ సినిమాకి మొత్తానికి గుండెకాయ లాంటిది పోలీస్ స్టేషన్ సీన్. సినిమా అంతా ఒక ఎత్తు అయితే పోలీస్ స్టేషన్ సీను ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. చూస్తున్న ప్రేక్షకుడు గుండు వేగాన్ని పెంచేస్తుంది ఆ సీను. చూస్తున్న ప్రేక్షకులు 2-3 నిమిషాల పాటు అలా కుర్చీలు అంటిపెట్టుకుని ఉండిపోవాల్సిందే. పవన్ కెరీర్లోనే అత్యంత సీన్లో ఇది ఒకటని గర్వంగా చెప్పుకుంటారు అతని అభిమానులు. సినిమా మొత్తానికి ఆగిపోట్టు ఆ సీన్. అలాగే క్లైమాక్స్లో మిషన్ గన్ పైన జానీ లోగో, బ్యాక్గ్రౌండ్లో తమ్ముడు సాంగ్. ఆ సాంగ్, ఆ షాట్ మైండ్లో నుంచి పోదు చాలా మందికి, నాకు తెలిసి. అలాగే విలన్స్ ఒక 12 మందికి పవర్ఫుల్ క్యారెక్టర్ రాసుకుని ఇంటర్లింక్డ్గా కలిపిన విధానం కూడా చాలా బాగుంది. సుజిత్కి మాఫియా సినిమాలపై అలాగే స్టైలింగ్ పైన మంచి గ్రిప్ ఉందని అర్థమవుతుంది ఈ సినిమా చూస్తే. సాధారణంగా పెద్ద హీరోలకి బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ రావాలంటే అందులో ఖచ్చితంగా ఆ సినిమా సీక్వెల్ అయినా ఉండాలి, లేకపోతే పెద్ద ఈవెంట్ ఫిల్మ్ అయినా ఉండాలి, లేకపోతే క్రేజీ కాంబినేషన్, అలాగే బ్లాక్ బాస్టర్ సాంగ్స్, అలాగే హీరోయిన్ బ్యాకింగ్, ఇటువంటి కావాలి. కానీ అవేమీ లేకుండా అమెరికాలో జస్ట్ ప్రీమియర్స్తో $3.1 మిలియన్ పెట్టాడు. అంటే దాదాపు 27 కోట్లు. ఇది మెయిన్ పెద్ద హీరోలకి దాదాపు వాళ్ళ ఫుల్ రన్తో అమెరికాలో వాళ్ళ ఫుల్ రన్ చేసేటువంటి కలెక్షన్స్ని జస్ట్ ప్రీమియర్స్తో లేపేశాడు. విధ్వంసం అంటే ఇది. పైగా దసరా హాలిడేస్ కూడా కలిసి వచ్చింది. ఇక మీ ఊహకు వదిలేస్తున్న కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో. అలాగే పవన్ కళ్యాణ్ గారికి చాలామంది 100 crore మూవీ లేదు అని చెప్పి చాలామంది తెగ ఫీల్ అయిపోయినట్టు బిల్డప్లు ఇచ్చారు. జస్ట్ ప్రీమియర్సే 100 కోట్లు స్టార్ట్ అయింది. అంటే డే 1 250 మధ్యలో ఉండొచ్చు. రేపు తెలుస్తుంది మీ కలెక్షన్. కావాలంటే మీరే చూడండి. మెగా ఫ్యామిలీ హీరోస్కి ఒక మంచి ప్రాజెక్ట్ పడితే ఈ రేంజ్లో ఉంటుంది కలెక్షన్స్ ఏ సినిమాకైనా. ఆ విధంగా మొదటి రోజే 200 కోట్ల పైనే కలెక్షన్స్ రావచ్చు.
అది ఎంతకు చేరుతుందో, ఎంతవరకు సాగుతుందో, ఎక్కడికి ఆగుతుందో ఎవడు కూడా చెప్పలేడు. ఆ రేంజ్లో వెళ్తాయి కలెక్షన్స్. ఇకపోతే నెగిటివ్ రివ్యూస్, వీటి గురించి అస్సలు పట్టించుకోవద్దు. చిరంజీవి గారి సినిమాకి బొక్కలు ఎత్తికే వేళలో రివ్యూవర్సా అంటే మీరు అనుకోవచ్చు చిరంజీవి ఏమైనా తోపా అంటే ఎస్ తోపే. తెలుగు ఇండస్ట్రీని పరుగులు పెట్టించినోడు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి గుర్తింపు తెచ్చినోడు. మా హీరో గురించి చెప్పుకునేటప్పుడు ఆ మాత్రం బలుపు ఉండాలి కదా. దట్ ఈజ్ మెగాస్టార్. అదనమాట మ్యాటరు. ఏం లేదు ఫ్రెండ్స్, ఓజీ సినిమా మీ యొక్క ఫ్యామిలీని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయండి అంతే తప్ప హీరో షూ బాగాలేదు, హీరోయిన్ బ్లౌజ్ బాగాలేదు, హీరోయిన్ వేసుకున్న డ్రైర్ బాగాలేదు అని చెప్పి ఎక్స్ట్రాలు చేయకండి. ఎంజాయ్ చేయండి మూవీని అంతే. ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ మూవీ విరమల సినిమాలో ఇదే జరిగింది. 3 గంటల సినిమా బాగున్నా 3 నిమిషాలు సిజీ బాగాలేదని యాంటీ ఫ్యాన్స్ కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పుకునేటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే బ్యాట్ టాక్తో సినిమాని దెబ్బతీశారు. అందుకు చెప్తున్నాను, ఇప్పుడు అదే తప్పు ఓజీలో చేయకండి. ఈ సినిమాను ప్రేక్షకుల ముందు నుంచి వారి నిర్ణయానికి వదిలేయండి. ఓజీ సినిమా అద్భుతమైనది. సినిమా ప్రేక్షకులకు అన్ని నచ్చే అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కల్ట్కి కావాల్సిన హై మూమెంట్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఒకటే, సినిమాని ఆస్వాదించడం, ఆత్రం చూపించకుండా ఉండటం, స్పాయిలర్స్ని రిలీజ్ చేయకపోవడం. సక్సెస్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్ ఫర్ ఓజీ. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ టీమ్ ఓజీ. మిగిలిన చెప్తూ ఉంటారు ఎలాగో కామెడీ లేదు, రొమాన్స్ లేదు, ఐటమ్ సాంగ్ లేదు అని చెప్పే వెధవలు ఉంటారు చూసారా, వాళ్ళు పోయి చెప్పరి సినిమాలు చూడండి, వాళ్ళకి అవన్నీ బాగా నచ్చుతాయి. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్ ఎవడైనా సరే మీకు సంతోషం కలిగితే ఆ మాటల్లో చెప్పండి, లేదా నాకులా వీడియో చేసి పెట్టండి. లేకపోతే థియేటర్ దగ్గర ఏమైనా ఫొటోస్ గట్రా ఏమైనా తీస్తే ఫొటోస్ మాత్రమే పెట్టండి. అంతే తప్ప వీడియోస్ రికార్డ్ చేసి ఆ బిట్స్ని సినిమా క్లిప్స్ అన్నింటిని కూడా మీరు షేర్ చేయొద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మీరు చేసేటువంటి ముక్కలన్నీ కలిపి ఒక సినిమాగా చూసొచ్చు బయట వాళ్ళు. అందులో ఉన్నటువంటి ట్విస్టులు కూడా అన్ని రివీల్ అయిపోతే వాళ్ళు ఇంక సినిమా ఏం చూస్తారు చెప్పండి. కాబట్టి వీకెండ్ దాకా కంట్రోల్ చేసుకోండి. వీకెండ్ అయిపోయిన తర్వాత మనం రికార్డ్ చేసే వీడియోలన్నీ తర్వాత మనం షేర్ చేసుకోవచ్చు. ఇది మొత్తం గుర్తుంచుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఒక కల్ట్ మరో కల్ట్ కోసం తన కల్ట్ హీరోతో చేసినటువంటి సినిమాయే ఓజీ. నో మోర్ సెకండ్ థాట్స్, ఇట్స్ బ్లాక్ బాస్టర్ ఓజీ. గుర్తుపెట్టుకోండి. అలాగే మూవీని ఎంతమంది చూసారు, ఎంతమందికి బాగా నచ్చింది కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.